అందుకే విదురుణ్ణి పిలిచి వెళ్ళి దాన్ని తీసుకురా. పైగా ఎవరికి చెప్పాడు? విదురుడికి, మంత్రి, తన సేవకుడు కనుక, అంటే తాను యువరాజు కనుక, తాను ఇప్పుడు ధరణీ మండలాన్నంతటినీ గెలిచాడు కనుక తన మాట విదురుడు పాటించాలి. విదురుడు నీతి చెప్పాడు కదా, అందుకని విదురుణ్ణి పిలిచాడు. నువ్వు వెళ్ళి నా దాసి ద్రౌపదీదేవిని తీసుకురా, నా దాసీజనంతో కలిసి వెళ్ళి నా ఇంటి గదులు తుడవాలి ఆవిడ అనడం నేను వాడు అన్నట్టు ఆలేను కాబట్టి. వెంటనే విదురుడు లేచి అన్నాడు, నువ్వు అరుంతుదుడవు అన్నాడు. అరుంతుదుడు అంటే ధర్మము యొక్క మర్మమును ఛేదించేటటువంటి వాడు. నువ్వు కపటజ్యూతంలో పాండవుల యొక్క ఐశ్వర్యాన్నంతటినీ సంగ్రహించావు ఒకెత్తు. కులసతి మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని సభకి తీసుకురమ్మంటున్నావు, ఆమె నీకు దాసి అంటున్నావు, ఆమె చేత నీ గదులు తుడిపించుకుంటానంటున్నావు. కానీ నీకొక్క విషయం తెలియట్లేదు, ఆమె ఏ రక్షణ లేనిది కాదు. విదురుడికి తెలుసు రహస్యం. కాబట్టి ఆమె నీకు దాసి కాదు. ఆమె ఎందు నువ్వు అట్లా ప్రవర్తించిన ఉత్తర క్షణంలో మహాపతివ్రతని అవమానించిన కారణం చేత కట్టుకున్నటువంటి మహాపాపం నిన్ను కొడుకులతో తమ్ముళ్లతో కాల్చేస్తుంది, నశించిపోతావు. కాబట్టి అలా చెయ్యవద్దు, అరుంతుడుడవుతున్నావు నువ్వు. అమనీతల సామ్రాజ్యోత్సవమునకు యోగ్యమైన సతి ద్రౌపది పాండవ ధర్మపత్ని, నీకం తవమానము సేయనేమి అనపాశ్రయమే. ఆమె ఎవరనుకుంటున్నావు? ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం చేయబడినటువంటి ధర్మరాజు గారి యొక్క పట్టమహిషి, పాండవుల యొక్క ఇల్లాలు. అటువంటి తల్లిని తీసుకొచ్చి అవమానిద్దాం అనుకుంటున్నావే, ఆమె రక్షణ లేనిదని నువ్వు అనుకుంటున్నావా? ఆమె రక్షణ లేనిది కాదు, ఆమె రక్షణ ఉన్నదే అన్నాడు. ఏలయాసి విషంబుల నిరిగి ఎరిగి మూర్ఖవై ఎలిగించదు, మనసి ఎరుల ధనము నికృతిమై గొనుటిది ధర్మమగునే, శకుని మతమున పాపంబు జనుని చేయ. ఇతరుల ధనాన్ని అక్రమ మార్గాల్లో గెలుచుకుని సుఖపడదాం అనుకుంటున్నావా? శకుని మాటలు విని సంతోషిద్దాం అనుకుంటున్నావా? సర్వనాశనం అయిపోతావురా దుర్యోధన, చెయ్యకూడదటువంటి పని. నువ్వు చేసిన అధర్మంలో నాకెందుకు ఆపాలు, నేను వెళ్ళను, నేను ద్రౌపదిని పిలవనన్నాడు. వెంటనే ప్రాతికామిని పిలిచి వెళ్ళి ద్రౌపదీదేవిని సభకి తీసుకురా, ఒక మహారాణిగా కాదు ఒక దాసిగా దుర్యోధనుడు పిలుస్తున్నాడని చెప్పు, తీసుకొచ్చి నిలబెట్టన్నాడు. ప్రాతికామి గబగబా ఆవిడ ఉన్నటువంటి ప్రాంగణానికి వెళ్ళాడు. వెళ్ళి నమస్కరించి ఆవిడతో అన్నాడమ్మా, నీ భర్త అయినటువంటి ధర్మరాజు గారు తమ్ముళ్ళని, తనని, నిన్ను, అంతకు ముందే సామ్రాజ్య వైభవాన్ని, సమస్త ఐశ్వర్యాన్ని కోల్పోయాడమ్మా. కాబట్టి ఇప్పుడు నువ్వు దాసివి. దుర్యోధనుడు నిన్ను సభకి పిలుచుకురమ్మన్నాడు, అందుకని నువ్వు సభకి రావలసింది. ఆయన నిన్ను దాసీజనంతో కలిసి తన అంతఃపురంలో గదులు తుడవడానికి నియోగిస్తాట, రమ్మంటున్నాడన్నాడు. ద్రౌపదీదేవి యొక్క యుక్తాయుక్త విచక్షణ, ఆవిడ బుద్ధి వైభవం అటువంటిది. ఆవిడ వెంటనే కంగారు పడలేదు. ఏ క్రమంలో ఓడిపోయాడన్నాడు ప్రాతికామి. వచ్చినవాడు వింది, వచ్చినవాడు ప్రాతికామి కేవలం ఒక భటుడు. అంతఃప్రవాసంలో ఉన్న రాణివాసం దగ్గరికి రావడం అంటే అత్యంత బలహీనుండి పంపిస్తారు. కాబట్టి ఇతను చెప్పిన క్రమం సత్యమేనా అని వెంటనే అంది. ఏ యుగంబునందు ఎట్టి దుష్కితవుండు భార్య నొడ్డియోటు పడిన భర్త కలడే, ఇది వినంగా కడు అపూర్వం బయ్యే ఇట్లు చేయునొక్కో ఇందుకులుడు.